నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే బేసికలీ ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ తీసుకుంటే యుటరస్ ఉంటుంది, పక్కన 2 ఓవరీస్ ఉంటాయి, సర్విక్స్ అంటాం, దాన్ని గర్భసంచి ముఖద్వారం అంటాం, అండ్ వెజైనా ఉంటుంది. సో ఇందులో మనం కామన్గా చూసేది ఓవేరియన్ క్యాన్సర్, లేకపోతే ఎండోమెటల్ క్యాన్సర్, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్. సో ఓవేరియన్ క్యాన్సర్ అనేది కంపారిటివ్లీ ఎక్కువ మందిలో వస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఏజ్ పెద్దగా వయసుగా పెరిగే కొద్దీ, లేకపోతే నల్లీపారస్ ఉమెన్లో రకరకాల కారణాల వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ అది వచ్చిందని ఎలా తెలియాలి? జనరలీ అవి ప్రజెంట్ అయ్యేవి ఈ నీటి బుడగల్లాగా కాంప్లెక్స్ సిస్టిక్ లీషన్స్ అంటాం, లేకపోతే ఓవరీలో సిస్ట్ వచ్చింది అంటారు. సో అట్లాంటి వాటిల్లో అవి జనరల్గా పెరుగుతా అనేది ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా పెరిగినప్పుడు మీరు ఏదన్నా డాక్టర్ చూపించుకున్నారంటే వాళ్ళు కొన్ని టెస్టులు అనేవి చేస్తారు. బట్ ఓవరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని సరైన స్టేజ్లో ఐడెంటిఫై చేయడం. ఎందుకు? చాలా వరకు ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి వాటిలో మనకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే అవి పెరిటోనియం అనే దాని నుంచి వస్తున్నాయి అనేది ఇప్పుడు రీసెంట్గా చెప్తున్న మన రీసెర్చ్. సో అవి వచ్చినప్పుడు నాకు జనరల్గా సర్జరీ చేసే విధానం ఉంటుంది. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది అబ్డామిన్లో ఇతర భాగాలకి స్ప్రెడ్ అయ్యి, అంటే పెరిటోనియం అనే లేయర్ మొత్తం చుట్టూరుతూ ఉంటుంది, అంటే లివర్ చుట్టూరుతూ ఉంటుంది, బోవెల్ చుట్టూరుతూ ఉంటుంది, అదర్ ఆర్గన్స్ చుట్టూరుతూ కూడా ఉంటుంది. సో ఆ పెరిటోనియం లైనింగ్ అంతా కూడా ఈ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఎక్కడికైతే వెళ్తుందో అవన్నీ కూడా తీసేసేయాలి. అది నేను ఫస్టే తీయగలుగుతానా, లేకపోతే కీమోథెరపీ ఇచ్చి దాన్ని తగ్గించి తీయగలుగుతానా అనేది డీబల్కింగ్ సర్జరీ అనేది చేస్తాం. ఓవరీలో ఈ స్టేజింగ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు ఓవరీలో వచ్చిన కొత్త పద్ధతి ఏంటి? బికాస్ ఆఫ్ ద అగ్రెసివ్నెస్ కొన్ని స్టేజెస్లో మనం హైపెక్టర్మీ అని చేస్తున్నాం. హైపెక్ అంటే ఏంటి? హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. అంటే ఏంటి? నేను ఏదైతే ఆపరేషన్ చేస్తానో ఆపరేషన్ చేసి ఆ ఓవేరియన్ క్యాన్సర్ని అది ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో అవన్నీ తీసేసిన తర్వాత కీమోథెరపీ డ్రగ్ని వేడి చేసి లోపలికి పంపిస్తున్నాం అదే టైంలో, సర్జరీ టైంలోనే. అలా చేయడం వల్ల అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్స్ అనే వాటికి అవి మళ్ళీ వచ్చే అవకాశం కానీ క్యూర్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ వచ్చే శాతం కూడా తగ్గుతుంది. కాబట్టి చాలా వాటికి హైపెక్ అనే విధానాన్ని ఈ ఓవేరియన్ క్యాన్సర్స్లో పాటిస్తున్నాము. అండ్ అలాగే ఎర్లీ క్యాన్సర్స్లో ఎనీ క్యాన్సర్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. సో మనకి క్యాన్సర్ వచ్చింది అని అనగానే దాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుని స్టేజ్ చేసుకుని ఒక గుడ్ వర్కప్ చేసుకుంటే, అది ఎర్లీగా ఉందా లేట్గా ఉందా అని మనం తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే అది క్యూర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఏంటంటే ఏదైతే గర్భసంచి ఉంటుందో ఆ గర్భసంచిలో ఒక లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం అని. ఆ ఎండోమెట్రియం లైనింగ్ వచ్చేదాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. సో ఇది జనరల్గా 60 years దాటిన వాళ్ళు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. అంటే వాళ్ళకి నెలసరి అనేది ఆగిపోయిన తర్వాత, కంప్లీట్గా ఆగిపోయింది అన్న తర్వాత అప్పుడప్పుడు బ్లీడింగ్ లాగా అవుతూ ఉంటుంది. అలా ఇది ప్రెజెంట్ అవుతుంది. అండ్ ఇలా ప్రెజెంట్ అయినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఈ హిస్టోస్కోపిక్ బయాప్సీ ఆర్ ఏదన్నా ఆంకాలజిస్ట్ని కలిసి టెస్ట్ చేయించుకుంటే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడంలో అడ్వాంటేజ్ ఏంటి? ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది పక్కనున్న పెల్విక్ లింఫ్ నోడ్స్కి, పారాయోర్టిక్ అంటే బాడీ నుంచి రక్తనాళాలు తీసుకెళ్లే ఏరియాస్ ఉంటాయి, అయోర్టా అండ్ ఐవిసి అని, అక్కడ నోట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో అడ్వాన్స్ స్టేజెస్లో అయితే చాలా మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఎర్లీ స్టేజ్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే మనం ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే టెక్నిక్ యూజ్ చేసి మొత్తం పెల్విక్ లింఫ్ నోడ్స్ కానీ మొత్తం పారాయోర్టిక్ కానీ తీయాల్సిన అవసరం లేకుండా ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నాయో వాటిని మాత్రమే తీసి బెటర్గా స్టేజింగ్ చేయొచ్చు. అండ్ దీనికే లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ పద్ధతులు వాడడం వల్ల స్కార్ అనేది ఉండదు, అండ్ దే గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ విత్ ఇన్ నో టైమ్, అండ్ క్యూర్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది చాలా అగ్రెసివ్ అండ్ చాలా కామన్. దీనికి సర్జరీ అనే ఆప్షన్ ఒకటి ఉంది, కీమో రేడియేషన్ అనే ఆప్షన్ ఉంది. బట్ వీటన్నిటికన్నా మోర్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ అనే పాసిబిలిటీ ఉంది. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల ఇది మళ్ళీ వచ్చే అవకాశం అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ 2, వ్యాక్సినేషన్ చేయించుకోలేదు, మాకు అప్పుడు మా కాలంలో వ్యాక్సినేషన్ లేదు, మరి ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయడం అనేది అనుకుంటే
ఈ క్యాన్సర్ కూడా బ్లీడింగ్ కానీ, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ హిస్టరీ కానీ, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళు ఒక చెక్ చేయించుకుని, పాప్ స్మియర్ అనే సింపుల్ టెస్ట్ చేయించుకుని, దాంట్లో ఉందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకుని, సో దాన్ని ఫాలో అప్ చేసుకుంటే అది క్యాన్సర్గా మారకుండా కూడా ఆపే అవకాశం అనేది ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.